ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రబంధంలో మొదటి 5 పాశురాలు ఒక భాగంగాను, 6వ పాశురం నుండి 10వ పాశురం వరకు ఒక భాగంగాను మనకు చెప్తూ ఉంటారు. ఈ భాగములు చేయడంలో ఉద్దేశం ఏమిటంటే, మొదటి 5 పాశురాలు ఈ ప్రబంధానికి ఉపోద్ఘాత రూపంలో, ఈ ప్రబంధంలో ఉండేటువంటి విషయానికి ఏమిటి, ఇంట్లో చెప్పబోయేటువంటిది ఏమిటి అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలని కూడా మనకు చెప్పినట్లుగా కనిపిస్తుంది. 6వ పాశురం నుండి తర్వాత 15వ పాశురం వరకు ఉండేటువంటి ఈ 10 పాశురాల్లోనూ ఒక్కొక్క గోపికను తాను నిద్రలేపి తమ యొక్క వ్రతంలోకి ఆ గోపికను ఆహ్వానించేటువంటి పద్ధతి కనిపిస్తుంది. అలాగే ఒక్కొక్క గోపిక ఒక్కొక్క మానసికమైనటువంటి స్థితి కలిగినటువంటి గోపిక, అదేవిధంగా ఆ 10 మంది గోపికలు కూడా ప్రత్యేకమైనటువంటి ఆ ఆధ్యాత్మిక సాధనలో మునిగినటువంటి వాళ్ళు, అలాగే భగవద్భక్తి కలిగినటువంటి వాళ్లే. అలాంటి వాళ్లను కూడా తమతో ఈ గోదాదేవి ఈ వ్రతం కోసమని కలుపుకునేటువంటి విధానం మనకు కనిపిస్తుంది. కనుక ఇది ఒక 2వ భాగంగా భావిస్తారు. ఇక నుండి వీళ్ళు భగవత్ సన్నిధానానికి వెళ్ళి భగవంతుడి సన్నిధానంలో తాము చేసేటువంటి తమ యొక్క విన్నపాన్నంతా కూడా విన్నపించేటువంటి పద్ధతి ఈ 16వ పాశురం నుండి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నిద్రలేపబడినటువంటి గోపికలు, గోదాదేవి, ఆ స్నేహితురాళ్ళు, వీళ్ళంతా కూడా సుమారుగా 5 లక్షల మంది గోపికలు ఉన్నారు అని మనం గతంలో తెలుసుకోవడం జరిగింది. ఈ 5 లక్షల మంది గోపికలు కలిసి కృష్ణ సన్నిధానానికి వెళ్ళడం అనేటువంటిది ఈరోజు నుంచి పాశురంలో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు పాశురంలో ఈ 16వ రోజున కృష్ణ సన్నిధానానికి వెళ్ళి ఆ కృష్ణుడి యొక్క సన్నిధానం, అంటే ముఖ్యంగా ఇది కృష్ణ సన్నిధానం మనం అనుకుంటున్నాం, కానీ గోదాదేవి ఏం చెప్తుందంటే కృష్ణుడి సన్నిధానం కాదది, నందగోపుని ఇల్లు అంటారు. నందగోపుడు అనేటువంటి వాడు కృష్ణుడి యొక్క తండ్రి. ఇంకా కృష్ణుడు బాలకుడే కనుక బాలకుడైనటువంటి కృష్ణుడికి స్వాతంత్ర్యం లేదు. ఆయన కూడా తన తల్లిదండ్రులైనటువంటి యశోదా నందగోపుల యొక్క ఆయన యొక్క నీడలో వీళ్ళు ఇంకా పెరుగుతున్నారు కనుక, కృష్ణుడు కూడా పెరుగుతున్నాడు కనుక ఆ ఇల్లు నందగోపుని ఇల్లు కనుక ఆ నందగోపుని ఇంటికి ఉండేటువంటి ద్వారపాలకుల్ని ఇక్కడ ప్రబోధించడం అనేటువంటిది ఈ పాశురంలో ప్రధానంగా మనకు కనిపిస్తుంది. నాయహనాయి నిన్న నందగోపనుడయ కోయిల్ కాప్పానే, கொடித்தோன்னும் தோரணவாசல் காப்பானே, மணிக்கதவந்தாள் திறவாய் ஆயர் சிறுமியரோ முக்கு, அரபரமாயன் மணிவண்ணன் நின்னலே வாய் நேர்ந்தான், தூயோமாய் வந்தோன் துயிலழப் பாடுவான், வாயால் முன்னம் மாத்தாதேயம்மா, నీ నేష నిలైకదవం నీకేలోరెంబావాయ్ అని ఈ పాశురం. ఈ పాశురంలో ఈ గోదాదేవి మొదలైనటువంటి గోపికలంతా ఇప్పటిదాకా నిద్రలేపబడినటువంటి గోపికలతో కలిసి వీరంతా నందగోపుని తిరుమాళిహకు వెళ్ళారు. తిరుమాళిహ అంటే గృహం. ఆ మాళిహ అనేటువంటిది, ఈ తిరుమాళిహ అనేటువంటి పదం తమిళ ద్రావిడ పదం. ఆ నందగోపుని యొక్క భవనానికి వెళ్ళారు. అక్కడ ఆ నందగోపుని భవనానికి బయట ఉండేటువంటి చోట ఆ కోటకు ఉండేటువంటి ద్వారం, ఆ ద్వారం బయట 2 ద్వారపాలకులు ఉన్నారు. ఆ ద్వారపాలకులిద్దరినీ వీళ్ళు సంబోధించి అడుగుతూ ఉన్నారు ఈ గోదాదేవి మొదలైనటువంటి గోపికలంతా కూడా. నాయహనాయి నిన్న నందగోపనుడయ కోయిల్ కాప్పానే, నందగోపనుడయ కోయిల్ అంటారు. నాయహనాయి నిన్న, ఇంతమంది గోపాలురకు గోపికలకు కూడా గోకులమునకు మొత్తానికి నాయహనాయి నిన్న నాయకుడుగా ఉన్నటువంటి నందగోపనుడయ, నందగోపుడు అనేటువంటి వారి యొక్క కోయిల్ అంటే రాజు అయినటువంటి వాని యొక్క ఇల్లు. ఇక్కడ రాజు ఎవరు? కృష్ణుడా నందగోపుడా? అంటే ఇక్కడ వీరేం చెప్తున్నారంటే ఇంతమంది గోపాలకులకు నందగోపుడే నాయకుడు, అటువంటి నందగోపుడికి కూడా నాయకుడైనటువంటి వారు అంటే కృష్ణుడు. ఎందుకంటే ఆయనకు కుమారుడుగా ఉన్నాడు గనక. అంతేకాదు తండ్రి ఎప్పుడూ తన యొక్క కుమారుని యొక్క గొప్పతనాన్ని కాంక్షిస్తూ ఉంటాడు గనక ఆ నందగోపుని యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడికి కో అని పేరు పెట్టారన్నమాట. కోయిల్ అంటే కృష్ణుని యొక్క ఇంటిని కాప్పానే, రక్షించేటువంటి వాడా అంటే ద్వారపాలకుడా. కోయిల్ కాప్పానే నందగోపనుడయ కోయిల్ కాప్పానే అని చెప్తే అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు ఆ తలుపు తెరిచి ఈ గోపికలందరినీ కూడా లోపలికి పంపించారు.
లోపలికి వెళ్ళగానే అక్కడ భవనం ఉన్నది. ఆ భవనం వాకిట్లో కూడా ఒక కొడితోన్రున్ తోరణవాశల్ కాప్ప అని గరుడధ్వజుడు కృష్ణ పరమాత్మ కనుక ఆ గరుడ ధ్వజం తోచేటువంటి, ధ్వజం అంటే జెండా, అందరికీ కనిపించే విధంగా అందరికీ ఇది నా ఇల్లు అని తెలియడానికి వీలుగా ఆ ధ్వజం ఉందిట. ఆ గరుడ ధ్వజం ఎగురుతూ ఉండేటువంటి కొడితోన్ను తోరణవాశల్, ఆ వాకిటి తోరణము కట్టేటువంటి ఆ వాశల్, ఆ ద్వారం దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, లోపలికి వెళ్ళారు. అక్కడ తోరణ వాశల్ కాప్ప అని అక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు. కొడితోన్నున్ తోరణవాశల్ కాప్పానే మణిక్కదవంతాళ్ తిరవాయ్. అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులను గోదాదేవి అడుగుతున్నారు, మణిక్కదవంతాళ్ తిరవాయ్, ఆ మణిమయములైనటువంటి ఆ తలుపులను తలవవలసింది. మణిక్కదవన్ తాళ్ తెరవాయ్, ఆ మణిమయములైనటువంటి తలుపులకు ఉండేటువంటి తాళ్ గడియను తీయవలసింది. మణిక్కదవన్ తాళ్ తెరవాయ్ అంటే వీరన్నారు, మీరు ఎందుకోసం వచ్చారు అని అంటే, ఆయరు సిరుమియరో, మేమంతా కూడా గోపాలకుల యొక్క గోపికా స్త్రీలం, మేమంతా కూడా ఆయరు సిరుమియర్, మేమంతా గోపికా స్త్రీలము, చిన్న వయస్సులో ఉండేటువంటి గోపికా స్త్రీలము. కృష్ణుడి వయస్సు ఎంతో, ఆ కృష్ణుడితో సమానమైనటువంటి చిన్న వయస్సు కలిగినటువంటి వారం మేమంతా కూడా. ఆయరు సిరిమియరో ముక్కు అంటే, అయితే మీకు ఇప్పుడు కృష్ణుడితో ఏమి పని అంటే, అరభరై మాయన్ మణివಣ್ಣన్ నిన్నలేవాయి నేర్దాన్. ఆ కృష్ణుడు మాయన్ మణివಣ್ಣన్, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలిగినటువంటి అఘటిత ఘటనా సమర్థుడైనటువంటి కృష్ణ పరమాత్మ నిన్నలే వాయి నేర్దాన్, నిన్ననే మా అందరికీ మాట ఇచ్చాడు. ఏమనంటే, మా అందరి చేత వ్రతం చేయిస్తానని మాట ఇచ్చాడయ్యా. తూయోమాయి వందో, మేమంతా కూడా పరిశుద్ధులమై వచ్చాం, మేమంతా కూడా స్నానం చేసి కృష్ణ పరమాత్మతోటి ఆ వ్రతం చేయడం కోసమని మేమంతా కూడా పవిత్రమైనటువంటి స్థితిలో మేమంతా కూడా వచ్చాం. తూయోమాయి వందో తుయిలెழప్పాడువాన్, కృష్ణుని నిద్రలేపడం కోసం మేమంతా, సుప్రభాత గీతికలు పాడడం కోసమని మేమంతా వచ్చాం. తుయిలెழప్పాడువాన్ అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదంటే, వాయాల్ మున్నం మాత్తాదేయమ్మ, నీ నోటితోటి లోపలికి వెళ్ళడానికి కుదరదని చెప్పకు. ఇప్పుడు పాజిటివ్గా చెప్పు కానీ నెగటివ్గా చెప్పకు అంటున్నారు అనమాట. తుయిలయప్పాడువాన్ వాయాల్ మున్నం మాత్తాదేయమ్మ, ఓ తండ్రి, ఓ ద్వారపాలక, మాత్తాదే, నువ్వు ఆ విధంగా మాట్లాడకుండా మాకు అనుకూలంగానే మాట్లాడు. వాయాల్ మున్నం మాత్తాదే, నీ నోటితోటి నేను లోపలికి పంపించను అనకుండా మమ్మల్ని పంపించడానికి నువ్వు ప్రయత్నించు. మాత్తాదేయమ్మ నీ నేష నిలైక్కదవని నీకు, నువ్వు ఆ తలుపుని నువ్వే తీయగలవు గనక ఆ తలుపు తీసి మమ్మల్ని లోపలికి పంపించు. అలా కృష్ణుడిని మేము దర్శనం చేసి ఆయన్ను సుప్రభాతం పాడతాము అని ఈ గోపికలంతా కూడా ఆ ద్వారపాలకుల యొక్క అనుమతి తీసుకొని లోపలికి వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇక్కడ నుండి మనకి చూస్తే ఒక ఆలయంలో మనం ఏ పద్ధతిలో భగవంతుణ్ణి సేవించాలో ఆ పద్ధతినంతా కూడా గోదాదేవి ఈ పాశురముల ద్వారా తెలియపరుస్తోందేమో అని మనకు అనిపిస్తుంది. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.